నిన్న పవన్ కళ్యాణ్ ఒక పాయింట్ మాట్లాడారు. ఏదైతే షిప్ మీదకి వెళ్ళినప్పుడు ఇక్కడ రోడ్లకి గుంటలు వేసుకోవడానికి డబ్బులు లేవు, లేకపోతే కనుక ఇంకో దానికి డబ్బులు లేవు, ఏది విద్యాదీవెని డబ్బులు ఇవ్వడానికి లేవు, ఫీజు రియంబర్స్మెంట్కి డబ్బులు లేవు, అదే ఇక్కడేమో బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని. కానీ ఓవరాల్గా ఎంత అన్నటువంటి చూస్తే ఇక్కడ నవంబర్ నెలలో రాష్ట్రం మొత్తం మీద కార్డులుకి ఇచ్చినటువంటి బియ్యం 21,35,88,937. ఇందులో కాకినాడలో దొరికింది 650 కిలోలు, అంటే ఇది 650 టన్నులు, అంటే 6,50,000 కిలోలు టోటల్. దీంట్లో 1% ఉంది. అయితే ఇందులో 1,48,00,000 కార్డులు ఇచ్చినటువంటి ప్రభుత్వాల తప్పు ఉంది. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చాడు, తర్వాత తెలుగుదేశం చంద్రబాబు ఇచ్చారు, తక్కువ ఇచ్చారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చుకొచ్చాడు. ఇది ఒక ఎత్తు అయితే 21,35,88,937 కిలోలకి కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది 40 రూపాయలు, అంటే నెలసరి ఖర్చు 854 కోట్ల రూపాయలు. ఇది ఈ 854 కోట్లతో రోడ్లన్నీ వేసేయచ్చు, లేకపోతే కనుక విద్యాదీవెని ఇచ్చేయచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేయచ్చు అంటే కుదరదు. అవన్నిటికీ ఇంకా వేల కోట్లలోనే ఉంది. కాబట్టి ఈ పాయింట్ కరెక్ట్. ముందు అసలు రేషన్ బియ్యానికి సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు రేషన్ని ఏం చేయాలి, ప్రజలకు కావాలనాలా వద్దనాలా, లేదా ఒక అప్పీల్ చేయండి, ఎవరికి వద్దంటారో వాళ్ళు వదిలేసుకోండి, వాళ్ళకి దీని బదులుగా ఇంకొక ప్రయోజనం చేకూరుస్తాం, ఇదిగో 20 కిలోల ఈ బియ్యం బదులు 5 కిలోల సన్న బియ్యం ఇస్తామని చెప్పండి. అప్పుడు పరిష్కారం ఉంటుంది.